డ్రగ్స్ కేసులో బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానందను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. వివేకానందకు సెలబ్రిటీలతో పరిచయాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. సినీ సెలబ్రిటీలతో కలిసి విదేశాల్లో పార్టీలు నిర్వహించినట్లు సమాచారం. హైదరాబాద్ లోనూ ఫెరారీ కారులో రేసింగ్లు చేసినట్లు కూడా తెలుస్తోంది. కాగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు పెద్ద ఎత్తున కొకైన్ ను స్వాధీనం చేసుకుని వివేకానందను అదుపులోకి తీసుకున్నారు. రైట్ కా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీసులు రాడిసన్ హోటల్ సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా పట్టుబడ్డటువంటి వివేక్ తన స్నేహితుల కూపి లాగుతా ఉన్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ మీరు కన్జ్యూమర్ గా మారనే దాంట్లో కూడా ఆ లింకులు బయట పెడుతున్నట్టుంది. వివేక్ కి సంబంధించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించిన అంశం పోలీసులకు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. గతంలో ఒక సంపన్నుడి యొక్క వ్యాపారవేత్త కొడుకు కాబట్టి, అనేక హైదరాబాద్ లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అధినేత కాబట్టి విదేశీ కార్లని హైదరాబాద్ రప్పించి దాని ద్వారా సినీ రాజకీయాలతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ లో నిత్యం ఈవెంట్స్ ఏర్పాటు చేస్తూ ఆ కార్ లో సినీ ప్రముఖులు వేసుకుని చక్కర్లు కొడుతున్నటువంటి కొన్ని వీడియోలు కూడా పోలీసులకు లభించాయి. దానిపైన విచారణ జరుపుతా ఉన్నారు. ఎంతమంది సినీ ప్రముఖులతో విదేశీ పరిచయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి పరిచయాలు కొనసాగుతా ఉన్నాయి, ఈ డ్రగ్స్ కేసులో ఆ సినీ ప్రముఖులకు ఏదైనా సంబంధాలు ఉన్నాయా, ఇంత అంటగాగినటువంటి వ్యక్తులతో తిరుగుతా ఉన్నారు. కాబట్టి వివేక్ పాత్ర పైన అనుమానం వచ్చినటువంటి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతా ఉన్నారు. వివేక్ మొబైల్ ని స్వాధీనం పట్టుకొని ఎంతమంది సెలబ్రిటీలతో నిత్యం ఇతను టచ్ లో ఉన్నాడు, ఏ రకమైనటువంటి విషయాలపైన ఎక్కువగా వీళ్ళు కన్వర్సేషన్ జరుపుతా ఉన్నారు, ఏదైనా డ్రగ్స్ కొనడానికి సంబంధించి సినీ సెలబ్రిటీలకు సప్లై చేస్తూ ఉన్నారా అనే ఒక అనుమానం పైన వివేక్ సంబంధించినటువంటి పాత్ర పైన గచ్చిబౌలి పోలీసులు ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. ఫెరారీ కార్ తో పాటు విలువైనటువంటి కార్లని ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వివేక్ ఆ కార్లని ద్వారా అట్రాక్ట్ చేసి సినీ ప్రముఖుల ద్వారా పరిచయాలు పెంచుకొని వారిని కొంత చెడు అలవాట్లకు గురి చేస్తా ఉండడం మాత్రం పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి వివాస్ మొబైల్ ఫోన్ ని స్వాధీనపరుచుకొని మొబైల్ ద్వారా ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నిటి కూడా బయటికి తీసి సినీ ప్రముఖులకు ఏదైనా గంజా, కొకైన్, నికోటిన్, బ్రౌన్ షుగర్ లాంటి నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఏదైనా అమ్మకానికి పాల్పడతా ఉన్నారా, వారికి పరిచయాలని ఏర్పాటు చేసి డ్రగ్స్ ముఠాతో ఏదైనా లింకులు కల్పించాలనే దానిపై మాత్రం గచ్చిబౌలి పోలీసులు ఫుల్ గా ఎవరిని వదలకుండా ఈ కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. రవితేజ, మీరు అన్నట్టు అంటే సినీ ప్రముఖులతో కూడా పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఆయన కాల్ లిస్ట్ గానీ డేటా గానీ ఎవరైతే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారా? అతని మొబైల్ ని స్వాధీనపరుచుకొని అతనికి ఉన్నటువంటి రిలేషన్స్ అన్ని వైపుల నుంచి అన్ని కోణాల్లో చేపడతా ఉన్నారు. అతను హ్యాండిల్ చేసేటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ సైతం రెగ్యులర్ గా ఎవరితో టచ్ లో ఉంటాడు, ఎవరితో ఈ సినీ ప్రముఖులతో ఇతను ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆర్గనైజ్ చేస్తున్నటువంటి క్రమంలో వారికి ఏదైనా డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ముందుగానే అందజేస్తాడా, లేదా సడన్ గా తీసుకొచ్చి వారి ముందు డ్రగ్స్ పెడతాడా, హైదరాబాద్ కి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, ఎవరి ద్వారా వస్తా ఉన్నారు, వచ్చిన తర్వాత ఏ సినీ ప్రముఖులకి వివేక్ ద్వారా ఈ డ్రగ్స్ వెళ్తా ఉన్నాయని కేవలం అనుమానం మాత్రమే. కాబట్టి వారికి నిజంగానే ఇస్తున్నారా లేదా తప్పుడుగా జరుగుతున్నటువంటి ప్రచారం అనేదంతా కూడా క్లారిటీ ఇవ్వాల్సింది. ఈ రోజు గచ్చిబౌలి పోలీసులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ దొరికినటువంటి రాడిసన్ హోటల్ కొకైన్ కి సంబంధించి, వివేక్ పాత్రకు సంబంధించి, తన స్నేహితులకు సంబంధించి అందరి హిస్టరీని కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశంలో పోలీసులు ఆ వివరాలన్నీ బయటపెట్టనున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికాయంటే మొదటి నుంచి వీరు డ్రగ్స్ బానిసలుగా మారారు. అనేక సార్లు ఇలాంటి ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ ఈవెంట్ లో వస్తున్నటువంటి ప్రముఖులకు కూడా గతంలో డ్రగ్స్ వీరు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయనే కోణంలో మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. వివేక్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిని కూడా పరిశీలించి వాట్సాప్ కన్వర్సేషన్స్ అన్నింటిని కూడా నిన్న ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ కు సంబంధించి వివేక్ ఎవరైనా సినీ ప్రముఖులతో ఖర్చులకు వెళ్లారా లేదా అనే దానిపై కూడా ఆ పాత్ర పరిశీలిస్తా ఉన్నారు. గాయస్ రవితేజ, అంటే ఈ కేసు వెనకాల మాజీ సీఎం అల్లుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ పెడ్లరు ఎవరెవరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ ఎలా తెలుసుకోబోతున్నారు? సినీ ప్రముఖుల పాత్ర పైన పోలీసులకు అనుమానం వచ్చినట్టు వెంటనే వివేక్ తరఫున ఉన్నటువంటి కాంటాక్ట్స్ ని, రిలేషన్స్ ని అన్ని కూడా బయటకు తీస్తా ఉన్నారు.
మిగతా ఇద్దరు కూడా కొంత రాజకీయ పరమైనటువంటి బడా నేతల కుటుంబంలోనే జన్మించినటువంటి యువకులు అనేది కూడా పోలీసులకు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కేసు ద్వారా హైదరాబాద్ యశ్వతి పోలీసులు పెద్ద దొంగని కదలబోతా ఉన్నారు. బడా వ్యాపారవేత్తల కొడుకులే నేరుగా దక్షి బాధితులు మారారంటే కొన్ని ఏళ్ల తరబడి వీరికి రావాల్సినటువంటి సరకంతా కూడా ఒక డ్రగ్ పెడ్లర్ నుంచి వస్తా ఉంది. డస్ట్ ఇన్ఫాల్ నుంచి వీరికి వచ్చినాయంటే కూడా వీరికి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు ఆ డ్రగ్ పెడ్లర్, ఇటీవల కేసు అరెస్ట్ అయినటువంటి చరిత్ర ఏదైనా ఉందా, హైదరాబాద్ కి డ్రగ్స్ ని ఎలా రప్పిస్తా ఉన్నారు, రప్పించిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఇవన్నీ కూడా ఎట్లా డిసైడ్ చేసి కేసులు మారుస్తా ఉన్నారు అనే దానిపై మాత్రం అనుమానాలు ఉన్నాయి. రాజకీయ పరమైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా దీంతో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్. ఏ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబ పుత్రరత్నాలైనా అందరి పాత్ర తీర్చాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. ఎందుకంటే రాజధాని హోటల్ అనేది హైదరాబాద్ లో సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతాలు, సంపన్నులు ఉన్నటువంటి కుటుంబాల నుంచే ఎక్కువగా ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు దొరికినటువంటి వ్యక్తులు కూడా హైఫై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మందిరమ్మాల్ ఓనర్ వివేక్ పట్టుబడగా దీంట్లో ఇంకొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి కాకుండా పోలీసులు మీడియా సమావేశంలో ఎవరి పాత్ర ఏంటి, ఎవరెవరు ఈ డ్రగ్స్ దండాన్ని నడుస్తా ఉన్నారు, కేవలం సరదా కోసం ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారా, డ్రగ్స్ చట్టాలతో సంబంధాలు తీసుకుని ఇదే దందాగా సాగిస్తూ దాని సైడ్ బిజినెస్ కింద పెట్టుకుని రన్ చేస్తా ఉన్నారు అనే దానిపై ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ప్రెస్ మీట్ లో పూర్తి వివరాలు పోలీసులు మరి కాకుండా వెల్లడించారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.